హాయ్, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పిడంత మనసు నెక్స్ట్ 6 ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేసి జస్ట్ ఒక అనాలిసిస్ చేద్దాం. అంటే ఇది జరుగుతుందని కాదు, కానీ జరిగితే ఎలా ఉంటుంది అనేసి మనం అనాలిసిస్ చేద్దాం. ఈ వీడియోకి మనం 50 లైక్స్ టార్గెట్ చేస్తా ఉన్నాను. నేను 50 లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ 4 o'clock మన ఛానల్లో లైవ్ ఉంటుంది సీరియల్కి సంబంధించి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వచ్చి జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం సీరియల్ గురించి లాస్ట్ వీక్లో ఏం జరిగింది, రంగా ఋషి సార్గా వచ్చారు. ఒక పాజిటివ్ వైబ్ ఏర్పడింది. ఇప్పుడు మన వజ్దరపారి మీద రంగా గారు ఈ సార్ మనలాగానే ఉంటారు అనేసి మన రంగా ఒక పాజిటివ్ వైబ్కి వచ్చాడు. అంటే సార్ అలాగా ఉంటాడు, మనం మేడంకి ఎలాగైనా హెల్ప్ చేయాలనేసి ఒక థాట్కి వచ్చాడు. అది చాలా చాలా బాగుంది. నెక్స్ట్ శైలేంద్ర అసలు మారేలాగా కనపడలేదు. ఇన్ని రోజులు వజ్దరని మనోని ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తా అన్నాడు, కాలేజీని దెబ్బతీయాలని చూస్తా అన్నాడు. మళ్ళీ అదే విధంగా పాటలు పడతా ఉన్నాడు. ఇప్పుడు మనోకి ఏంజల్కి ఏదో అక్రమ సంబంధం అంతకట్టాలని వాళ్ళ క్యాబిన్లో ఉంటే వచ్చి తప్పట్లు తట్టి ఏదోదో చేస్తా అంటారు. రేపు ఎపిసోడ్ అంతా అదే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అది ఉంటుంది. సెకండ్ హాఫ్లో మన వీళ్ళు కొంచెం బయటకు వెళ్ళి ఆ విధంగా చేస్తారు. మళ్ళీ దాంతోపాటు రౌడీలు ఎత్తుతా ఉంటారు కదా, రౌడీలు ఎత్తుతా ఉంటే మళ్ళీ మనం ఈ వారంలో ఒక ఫైట్ సీన్ చూడొచ్చు అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రౌడీలు ఎత్తుతా ఉంటేనే ఇప్పుడు అంత ప్రాబ్లంలో ఉంది మేడం గారు, అంత ప్రాబ్లంలో ఉంటారు అంటే ఎవరో దీని వెనకాల పెద్ద గ్యాంగ్ ఏదో ఉంది, పెద్దలు ఎవరో చేపిస్తూ ఉంటారు అనేసి రంగాకు తెలియాలి. ఇప్పుడు రంగా ఏమనుకుంటా ఉన్నాడు, సింపుల్గా ఏముందిలే మేడం గారిని ఎలాగైనా ఒప్పించేసి వాళ్ళ ఇంటికి పంపించేయచ్చు అనేసి అనుకుంటా ఉంటారు రంగా. కానీ రౌడీలు వచ్చి అటాక్ చేస్తే అప్పుడు మేడం గారిని మనం ఇంకా జాగ్రత్తగా చెక్ చేయాలి, మనం ఇంకా బాగా చూసుకోవాలి మేడం గారిని అనేసి రంగా కనిపిస్తుంది. ఆ రంగా కనిపించినప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ మర్దలు సరోజ ఉంది. సరోజ గారు కొంచెము వాళ్ళ మామను తగ్గించాలని చూస్తూ అంటారు. కానీ రంగా గారు మాత్రము మేడంకి చాలా చాలా ప్రాబ్లం ఉంది, మేడంకి ఎవరి దగ్గర నుంచో ప్రాణహాని ఉంది అనేసి మన రంగా గారు కానీ ఋషి గారు రంగా కానీ ఎవరైనా కానీ ఋషి సార్ని ఎతకాలని ట్రై చేస్తూ ఉంటారు. ఋషి సార్ని ఎతికే ప్రాసెస్లో రంగా గారే ఋషి గారిని తెలవచ్చు, ఏమన్నా జరగచ్చు. ఈ శైలేంద్ర మారేట్టు కనపడలేదు. శైలేంద్ర అది కాకుండా ఇంకా కాలేజీలో ఆ బోర్డు మీటింగ్ కూడా ఒక 2-3 రోజులు ఎపిసోడ్లు ఉంటుంది. ఆ ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్లో ఏమైనా రంగానే ఋషి సార్గా లేకపోతే ఋషి సార్గా బోర్డు మీటింగ్లోకి వచ్చి ఏమైనా చేయొచ్చు, చూద్దాము. ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని. నేను సీరియల్ చూసి సీరియల్ జరిగేదాన్ని బట్టి మీకు చెప్పాను. ఎవరైనా కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి వీడియో చూసిన దానికి థ్యాంక్ యూ సో మచ్.